హాయ్ గాయ్స్, వెల్కమ్ టు AR1. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. అండ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్, సెమీఫైనల్ టు ఛాంపియన్షిప్ ట్రోఫీలో. అండ్ నాకు అనిపించింది అంటే ఫస్ట్ నుంచి ప్రిడిక్షన్ పరంగా సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనిపించింది. కానీ ఈరోజు సౌత్ ఆఫ్రికా చాలా ఫార్ బెటర్గా, ముఖ్యంగా బ్యాటింగ్లో న్యూజిలాండ్ పర్ఫార్మ్ చేసింది. సో దానివల్ల న్యూజిలాండ్ అటాక్లో లాస్ట్ మ్యాచ్ గెలిచింది. అండ్ స్కోరింగ్ 363 అనేది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. ఈజీగా చాలా అంటే చాలా టఫ్ టాస్క్ అది. చాలా తక్కువ టైమ్స్ అండ్ స్కోర్ చేసేస్తుంది. అది కూడా సెమీఫైనల్ ప్రెషర్ ఒక పెద్ద ఈవెంట్లో చేర్చడం అంటే చిన్న ముచ్చట అయితే కాదు. బట్ అక్కడ సౌత్ ఆఫ్రికా బాగానే ట్రై చేసింది. ఫస్ట్ వాళ్ళు టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గురించి మాట్లాడాలంటే అండ్ నన్ను అడిగితే నా కోసం స్టేజ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం ఫ్లాట్ పిచ్చెస్ మీద చాలా మంచి డెసిషన్ నన్ను అడిగితే అది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా 48 రన్స్ మంచిగా వచ్చింది. తర్వాత మెయిన్ పిల్లర్స్ గట్టి నిలబడింది, మంచిగా పెద్ద బిడ్ చేసింది స్కోర్ రావడం కంటే సచిన్ రవీంద్ర విలియమ్సన్. ఎప్పుడైతే న్యూజిలాండ్ మెయిన్ పిల్లర్స్ ఉండో ప్రతి మ్యాచ్ మంచిగా ఆడుకుంటూ వస్తుండో ఈ మ్యాచ్ కూడా వాళ్ళకి అడ్డా నిలబడిపోయారు సౌత్ ఆఫ్రికాకి. సింపుల్ చెప్పండి, విజయానికి అడ్డు నిలబడ్డారు. లైక్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్కి మధ్యలో విజయానికి సౌత్ ఆఫ్రికా రాకుండా అడ్డుకుంది ఎవరన్నా ఉన్నా అంటే అది వీళ్ళిద్దరే. వాళ్ళ ఓటమికి వీళ్ళ విజయానికి అడ్డం వాళ్ళు నిలబడిపోయారు. అండ్ ఇద్దరు తలో ఒక సెంచరీ చేసుకుంటారు. తర్వాత స్కోర్ ఒకరు వికెట్లు పడ్డా కూడా నేను అవుతుంది అనుకుంటే ఇక్కడ 2 వికెట్లు పడుతున్నా కూడా అక్కడ స్కోర్ జరుగుతూనే ఉంది. లాస్ట్ 10 ఓవర్స్ చాలా మంచిగా రన్ స్కోర్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 100 రన్స్ ప్లస్ స్కోర్ చేసేసారు. 110 రన్స్ ఐ థింక్. మెయిన్గా ఫిలిప్స్ అండ్ మిచ్చల్ లాస్ట్లో చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చి పడేశారు. అండ్ దాంతో చాలా అంటే చాలా పెద్ద భారీ టోటల్ని ఎస్ఏ ముందు ఉంచారు మేము సౌత్ ఆఫ్రికా ముందు. అండ్ భారీ లక్ష్య ఛేదనతో బల్లో సౌత్ ఆఫ్రికాకి ఎదురులోనే మేము స్టార్టింగ్ పెద్ద దెబ్బ తాకింది. రికెల్టన్ అవుట్ అయిపోయాడు. మంచిగా 4-4 కొట్టిన తర్వాత 20 రన్స్ దగ్గరనే. తర్వాత టైం అనిపించిందంటే ఇంకా ఆల్మోస్ట్ మ్యాక్సిమం మ్యాచ్ అనేది చాలా టఫ్, పెద్ద పార్ట్నర్షిప్ రాకపోతే అనిపించింది. ఆ టైంలో సెంచరీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు మా లార్డ్ బౌమా అండ్ వాండర్ డూసన్ కలిపి. ఆ టైంలో సౌత్ ఆఫ్రికా మెల్లమెల్లగా ముందుకు వస్తున్నప్పుడు చేజ్ దగ్గర పడుతుందా, చేస్తా సౌత్ ఆఫ్రికా కానీ ఎక్కడో అనిపించింది. బట్ ఎప్పుడైతే బౌమా వికెట్ పడిందో అండ్ వెంటనే కాసేపటికే వాండర్ డూసన్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా చిన్న చిన్న పార్ట్నర్షిప్ వచ్చినాయి. పార్ట్నర్షిప్ వచ్చిన పెద్ద లాభం లేని పార్ట్నర్షిప్స్ అవ్వాలి నన్ను అడిగితే. చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ వచ్చినాయి. క్లాసిన్ కూడా నన్ను అడిగితే టెంప్ట్ అయ్యి షార్ట్ కొట్టడం అవసరం లేదు. కాసేపు క్రీజ్లో ఉండి కొంచెంసేపు ఆడుతుంటే తన సత్తా ఏంటో మనందరూ తెలుసు. తను ఉంటే మ్యాచ్ని ఒక 5 ఓవర్లలో 6 ఓవర్లలో ఎంత మార్చేస్తున్నాడు ఆడితే. బట్ తను కూడా తొందరపడి షార్ట్ టెంప్టే ఆడేసిండు. లాంగ్లో ఈజీ క్యాచ్ పట్టిండు ముందర డైవ్ చేసి. క్లాసిన్ అవుట్ అయిపోయాక ఆల్మోస్ట్ వాళ్ళ సౌత్ ఆఫ్రికా వెన్నెముక విరిగిపోయినట్టు అనిపించింది నాకు. మెయిన్ చెప్పండి, బ్యూటిఫుల్ బౌలింగ్ వేస్తాడు ఆడినాడు నుంచి. ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ అనొచ్చు. ఒక క్యాప్టెన్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిండు. మంచిగా 3 వికెట్లు తీసిండు మెయిన్ ప్లేయర్స్ అందరివి. ఇంకా తర్వాత మిల్లర్కి కూడా పెద్ద ఎవరు సహకారం అందించలేరు. లాస్ట్లో ఇంకా యథావిధిగా 9 వికెట్స్ పడిపోయినాయి వెంటనే. ఇంకా లాస్ట్ వికెట్ దగ్గర మిల్లర్ ఒక్కడే ఆడుకుంటూ వచ్చిండు, ఎంగ్లీష్ స్ట్రైక్ చేయకుండా. ఇంకా తన సెంచరీ కూడా లాస్ట్ బాల్ పూర్తి చేసుకుంటూ. కాకపోతే ఆ సెంచరీ లూజింగ్ సైడ్ రావడం అనేది చాలా బాధగా ఉంది. బట్ ఇంకా క్రికెట్ అంటే ఎండ్ ఆఫ్ ది డే అంతే కదా. ఒక టీం గెలుస్తుంది, ఇంకో టీం ఓడిపోతుంది. రెండేది గెలవు కదా. బట్ మనకైతే గట్టి ఆపరెంట్ వచ్చింది ఇండియాకి ఫైనల్లో ఈ మ్యాచ్. కానీ ఇక్కడ ఒక స్టార్ట్ చూస్తే సచిన్ రవీంద్ర అనే ప్లేయర్కి తన మొత్తం కెరీర్లో తనకుండే సెంచరీస్ వన్డే ఫార్మాట్లో 5 సెంచరీస్. ఆ 5 కూడా తనకు రావడం ఏంది విచిత్రం అంటే అన్నీ కూడా మనకు ఐసీసీ టోర్నమెంట్స్ వచ్చినాయి. అది వరల్డ్ కప్ కావచ్చు, ఈ ఛాంపియన్షిప్ కావచ్చు. అందుకని తనని పర్సన్స్ అందరూ ముద్దుగా పిలుస్తుండ్రు న్యూజిలాండ్ మిస్టర్ ఐసీసీ అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆడుతున్న విలియమ్సన్కి ఇప్పటికీ ఐసీసీలో ఉండే 4 సెంచరీసే. బట్ ఇతనికి మాత్రం 5 సెంచరీ అయినప్పుడే. తన కెరీర్ మొత్తం 5 సెంచరీస్, 1 డేస్లో తనకు వచ్చిన 5 సెంచరీస్ కూడా ఐసీసీలోనే. అందుకని మిస్టర్ న్యూజిలాండ్ ఐసీసీ అని పిలుస్తుంటానని. అండ్ తప్పేలే నన్ను అడిగితే. నా లీగ్ స్టేజ్లో ఆడే మ్యాచ్లు కాదబ్బా, ఐసీసీలో ఆడేవాడే కదా అసలు ఆయన సత్తా బయటపడేది. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టీం నుంచి క్వాలిటీ ప్లేయర్స్, క్వాలిటీ బౌలర్స్ అందరూ ఉంటారు. ఇలాంటి దాంట్లో ఆడడం అనేది చిన్న ముచ్చట కాదు. అండ్ చాలా మంచిగా ఆడిండు. న్యూజిలాండ్ టీంకి నా తరపు నుంచి అభినందనలు. అండ్ సౌత్ ఆఫ్రికా మరొకసారి హార్డ్ లక్. వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రతి ఐసీ టోర్నమెంట్లో సెమీఫైనల్, ఫైనల్ దాకా రీచ్ అవుతుండ్రు. బట్ కప్పు మాత్రం గెలవలేకపోతుండ్రు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్ని అనొచ్చు, వీఆర్ వెయిటింగ్ అని చెప్పేసి.
అండ్ గట్టి ఆపోనెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు న్యూజిలాండ్కి ఎప్పుడు కూడా ఒక విడదీయని ఒక సంబంధం ఉంటుంది. అంటే లాస్ట్ 3 ఈవెంట్స్ సంబంధం 5లో మనమే న్యూజిలాండ్ ఓడించినాం. ఒకసారి నాకౌట్స్, 2 సార్లు లీగ్ స్టేజ్లో. ఈసారి కూడా ఇంకొకసారి వాళ్ళని ఓడించినామంటే మన వాళ్ళు ట్రోఫీ గెలిచిన వాళ్ళు అవుతాం. లాస్ట్ టైం మనకి ఎట్లాగో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో వాళ్ళు మనల్ని ఓడించారు. మనం కూడా ఈసారి అదే ఛాంపియన్షిప్ ఫైనల్లో వాళ్ళు ఓడించి వాళ్ళ మీద కప్ కొట్టాలని అనుకుంటున్నాను, గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ అందరం కలిసి గట్టిగా ఇండియాకి 9th మార్చ్ సండే రోజు చీర్ చేద్దాం. అండ్ ఇండియా కప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఆ దేవుని కూడా ప్రార్థిద్దాం ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా వచ్చినట్టే నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోని చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు చేసే చిన్న లైక్స్, షేర్స్ ఏవైతున్నాయో మన ఈ వీడియో చాలామంది రీచ్ అవుతుంది. కొత్త ఛానల్ కదా, చాలామంది రీచ్ కావాలంటే మీరు చేసే లైక్స్, షేర్ చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ వీడియో అందరూ నచ్చింది అనుకుంటున్నా. అందరూ మంచి సపోర్ట్ చేయండి, మనం అందరం కలిసి ఎదుగుదాం. అండ్ వందే మాతరం, జై శ్రీకృష్ణ, ఓం నమో నారాయణాయ, జై హింద్.